హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల మరి కొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు అయితే నేను వంకాయ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు, జీలకర్ర అండి, కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి ఒక 2, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసినవి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇంక ఇప్పుడు వంకాయల్ని ముందే నేను కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టేసుకున్నానండి. చూడండి, వీటిని కూడా ఇప్పుడు దీంట్లో వేసేద్దామండి. వేసేసి ఉప్పు పైనుంచి వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాలు వెయిట్ చేద్దామండి. మూత తీసేసి కుక్ అయిందో లేదో చూద్దామండి. చూడండి, కలర్ తెలుస్తుంది కదా, కుక్ అయిపోయింది. ఇప్పుడైతే కుక్ అయిపోయిందండి. ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాం. పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్. నేను కాశ్మీరీ లాల్ మిర్చి తీసుకున్నానండి, స్పైసీనెస్ తక్కువ ఉంటుంది కదా అదే. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, స్పైసెస్ అన్నీ వేసేసి ఇంక ఇప్పుడైతే కలిపేసుకోవాలండి మొత్తం ఒక్కసారి. మొత్తం కలిపేసి ఇంక ఇప్పుడైతే దీంట్లో రైస్ వేసేసుకోవాలి. ఇంకా రైస్ అయితే వేసేసి ఇంకా మొత్తం అయితే ఒక్కసారి కలిపేసుకోండి. పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా సరే, పొద్దున టిఫిన్కి అయినా సరే, దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 5-10 నిమిషాల్లోనే అయిపోతుంది అప్పటికప్పుడే. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుందండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.